మీ అందరికీ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బిగ్ అలర్ట్. మీ దగ్గర ఓటర్ ఐడి కార్డు ఉందా? లాస్ట్ ఎలక్షన్స్ లో ఓటు వేశారా? అయితే హ్యాపీగా కూర్చోండి. ఎందుకంటే మీ ఓటు నెక్స్ట్ ఎలక్షన్ లిస్ట్ లో ఉంటుందో లేదో గ్యారెంటీ లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుంచే ఇంటింటి ఓటర్ల సర్వే అఫీషియల్ గా స్టార్ట్ అయిపోయింది. ఎలక్షన్ కమిషన్ కి చెందిన బూత్ లెవెల్ ఆఫీసర్స్ అంటే బిఎల్ఓలు డైరెక్ట్ గా మీ ఇంటికి వస్తున్నారు. ఈ సర్వే ఏదో నార్మల్ గా సాగడం లేదు. పోలీస్ బందోబస్తుతో ఊరు వాడ అనే తేడా లేకుండా ప్రతి ఇంటిని జల్లెడ పట్టబోతున్నారు. స్టేట్ లో దాదాపు 90 లక్షల మంది ఓటర్ల డేటాలో ఘోరమైన తప్పులున్నాయని అధికారులు ఆల్రెడీ కనిపెట్టేశారు. మీ పేరు కూడా ఆ రాంగ్ లిస్ట్ లో ఉంటే మాత్రం మీ ఓటు కట్ అయిపోయే ఛాన్స్ ఉంది. అసలు ఈ సర్వే ఏంటి? బిఎల్ఓలు మీ ఇంటికి వస్తే మీరేం చేయాలి? ఏ ఫామ్స్ ఫిల్ చేయాలి? లాస్ట్ డేట్ ఎప్పుడు అనే కంప్లీట్ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఈ వీడియోలో A to Z మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఈ సర్వేను చాలా సీరియస్ గా తీసుకుంది. అందుకే ఈ సర్వేని సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే స్పెషల్ కోడ్ తో పిలుస్తున్నారు. తెలంగాణలో 100% పక్కాగా ఓటర్ల డేటాను డిజిటల్ మ్యాపింగ్ చేయడమే దీని మెయిన్ టార్గెట్. ప్రెసెంట్ మన స్టేట్ లో మొత్తం 3,38,00,000 మందికి పైగా ఓటర్లు ఉంటే అందులో కేవలం 71% మంది డేటా మాత్రమే కరెక్ట్ గా మ్యాపింగ్ అయింది. అంటే ఇంకా 30% మంది ఓటర్ల అడ్రస్ డీటెయిల్స్ కంప్లీట్ గా గాల్లోనే ఉన్నాయి. వీళ్ళందరినీ ట్రాక్ చేసి లిస్ట్ లో తేవడమే ఈ సర్వే మెయిన్ ప్లాన్. పట్టణాల్లో 14,000 పై చిలుకు, గ్రామాల్లో 21,000 పై చిలుకు పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఉన్న ప్రతి సింగిల్ హౌసెస్ ని అధికారులు విజిట్ చేస్తారు. జనాలు ఎక్కడ గొడవలు చేయకుండా సర్వే ట్రాన్స్పరెంట్ గా సాగడానికి బిఎల్ఓలకి గట్టి పోలీస్ సెక్యూరిటీని కూడా అరేంజ్ చేశారు. మీకు డౌట్ రావచ్చు, వచ్చే వాళ్ళు ఆఫీషియల్స్ అవునో కాదో ఎలా తెలుసుకోవాలి? అందుకే బిఎల్ఓలందరికీ స్పెషల్ ఐడెంటిటీ కార్డు ఇచ్చారు. వాళ్ళతో పాటు లోకల్ విలేజ్ ఆఫీసర్స్ దాదాపు 49,000 మంది బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా ఈ మెగా ఆపరేషన్ లో డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, బిఎల్ఓ మీ ఇంటికి రాగానే మీకు ఒక ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ చూసి కంగారు పడాల్సిన పనే లేదు. అందులో సింపుల్ గా 4 పార్ట్స్ ఉంటాయి. దాన్ని ఎలా ఫిల్ చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తా వినండి. పార్ట్ 1, మీ ఓల్డ్ ఓటర్ లిస్ట్ లోని డీటెయిల్స్ బేస్ చేసుకొని మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ రాయాలి. పార్ట్ 2, మీ పేరెంట్స్ లేదా తాతల వివరాలు, మీ ఫ్యామిలీ హిస్టరీ రాయాల్సి ఉంటుంది. ఇక పార్ట్ 3, ఒకవేళ పాత ఓటర్ లిస్ట్ లో మీ పేరు లేకపోయినా లేదా డీటెయిల్స్ మిస్ అయినా ఆ కొత్త వివరాలను ఇక్కడ యాడ్ చేయాలి. పార్ట్ 4, లాస్ట్ లో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా 100% నిజమని డిక్లేర్ చేస్తూ మీరు సంతకం పెట్టాలి. ఇక్కడ మీకు గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ఫామ్ తో పాటు మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ కానీ, రేషన్ కార్డ్ జిరాక్స్ కానీ లేదా మరే ఇతర డాక్యుమెంట్స్ కాపీలను జత చేయాల్సిన అవసరమే లేదు. జస్ట్ నోటితో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తే సరిపోతుంది. మీరు ఫామ్ నింపి ఇవ్వగానే బిఎల్ఓ దానికి రసీదుగా మీకు ఇంకొక ఫామ్ ఇస్తారు. దాన్ని జాగ్రత్తగా దాచుకోండి. ఒకవేళ మీ ఓటర్ కార్డులో పాత ఫోటో నచ్చకపోతే మీ కొత్త పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వచ్చు, లేదా బిఎల్ఓనే మీ ఫోనో లేదా ట్యాబ్ లోనో లైవ్ ఫోటో తీసుకోమని రిక్వెస్ట్ చేయొచ్చు. ఈ ఫామ్ సబ్మిట్ చేయడానికి గురువారం నుంచి జూలై 24వ తేదీ వరకు టైం ఉంది. మన స్టేట్ లో దాదాపు 89.88 లక్షల మంది ఓటర్ల డేటాలో తప్పులున్నాయని ఎలక్షన్ అధికారులు ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు. అంటే పర్సంటేజ్ లెక్కన చూస్తే తెలంగాణలో ప్రతి 100 మందిలో 38 మంది ఓట్లలో తప్పులున్నాయి. అసలు ఎలాంటి బ్లండర్ మిస్టేక్స్ ఉన్నాయో తెలుసా? తల్లిదండ్రుల వయసుకి వాళ్ళ పిల్లల వయసుకి అస్సలు మ్యాచింగ్ లేదు. కొందరి ఇళ్లలో పిల్లల కంటే పేరెంట్స్ వయసు తక్కువగా రికార్డ్ అయి ఉంది. ఇంకొందరికి భార్య భర్తల పేర్లు, తండ్రి పేర్లలో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. మరి కొందరికేమో పాత రికార్డులో ఉన్న వయసుకి ఇప్పటి వయసుకి అస్సలు సింక్ అవ్వడమే లేదు. ఇలాంటి మొత్తం 11 రకాల ఘోరమైన తప్పులను ఆఫీసర్స్ లిస్ట్ అవుట్ చేశారు. ఈ 90 లక్షల మందికి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ నుండి నోటీసులు కూడా పంపబోతున్నారు. సో మీ ఇంట్లో ఎవరికైనా ఇలాంటి నోటీస్ వస్తే అస్సలు లైట్ తీసుకోవద్దు, వెంటనే అలర్ట్ అవ్వండి. ఈ మెగా సర్వేకి సంబంధించిన కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. క్యాలెండర్ లో మార్క్ చేసి పెట్టుకోండి. జూలై 31, మీరిచ్చిన ఫామ్స్ అన్నిటిని వెరిఫై చేసి జూలై 31న డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. మీరు కరెక్ట్గా ఫామ్ ఫిల్ చేసి ఉంటేనే మీ పేరు ఈ లిస్ట్లో ఉంటుంది. ఒకవేళ మీరు బిఎల్ఓకి వివరాలు ఇవ్వకపోతే మీ పేరు ఈ డ్రాఫ్ట్ లిస్ట్లో ఉండదు. అంటే మీ ఓటు గాల్లో కలిసినట్టే. జూలై 31 నుండి ఆగస్టు 30 డ్రాఫ్ట్ లిస్ట్లో మీ పేరు లేకపోయినా, లేకుంటే ఏవైనా అభ్యంతరాలు ఉన్నా అధికారులందరికీ కంప్లైంట్ చేయొచ్చు. తప్పులున్న వాళ్లకు నోటీసులు కూడా ఇస్తారు. సెప్టెంబర్ 28 మీ అభ్యంతరాలన్నింటినీ చెక్ చేసి సెప్టెంబర్ 28 లోపు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తారు. అక్టోబర్ 1 ఫైనల్ గా అక్టోబర్ 1వ తేదీన ఓటర్ల తుది జాబితా అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు. ఈ లిస్ట్ లో మీ పేరు ఉంటేనే మీకు ఓటింగ్ హక్కు ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అఫీషియల్ గా టోల్ ఫ్రీ నంబర్ 195 కి కాల్ చేసి మాట్లాడొచ్చు, లేదా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా, అలాగే ఈసీఐ ఎన్ఈటీ యాప్ లోకి వెళ్ళి
బుకే కాల్ విత్ బిఎల్ఓ అనే క్రేజీ ఫీచర్ ని వాడుకొని మీ ఓట్ను సేఫ్ గా చేసుకోవచ్చు. ఈ గురువారం నుంచి స్టార్ట్ అవుతున్న ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ఓటర్ సర్వేని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. మీ ఇంట్లోకి బిఎల్ఓ రాగానే కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చి మీ ఓటు హక్కును కాపాడుకోండి. ఈ సూపర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే చాలా మందికి ఈ సర్వే రూల్స్ తెలియవు కాబట్టి.